హలో ఎవ్రీవన్, మీ బడ్జెట్ 45K ఇంట్లో మంచి ల్యాప్టాప్ మీరు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అనమాట. కాకపోతే ఈ వీడియో అన్ని ల్యాప్టాప్స్ చెప్పట్లేదు, ఒక రెండు ల్యాప్టాప్స్ మీకు పట్టుగా చెప్తాను ఈ వీడియోలో. ఈ రెండు ల్యాప్టాప్స్ లో ఏ ల్యాప్టాప్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారికి ఇంటెల్ నుంచి ఉంది, ఒక్కొక్కసారికి రైజన్ నుంచి ఉంది ప్రాసెసర్. అండ్ వచ్చేసరికి ఒక రెండు డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట, సేమ్ బ్రాండ్స్ అయితే కాదు. ఒక్కొక్కసారికి డెల్, ఒక్కొక్కసారికి హెచ్పి అనమాట. అండ్ ఇందులో ఆర్సీ కూడా మంచిగా అనిపించలేదు. సో నేను ఇంటెల్‌లో నుంచి చెప్తున్నాను రెండు కూడా. అంటే ఒకటి రైజెన్ కూడా ఉంది హెచ్‌పీలో. అది కూడా మీకు చెప్తాను. మనం ఫస్ట్ చూసుకుంటే కనుక మన డెల్ ల్యాప్టాప్ అనమాట. డెల్ 15. ఇది ఇంతకు ముందు దీన్ని ఇన్స్పిరాన్ పిలిచేటోళ్ళు దీన్ని. డెల్ ఇన్స్పిరాన్ 15 అంటారు దీన్ని. యాక్చువల్‌గా వచ్చేసరికి ఇప్పుడు ఈ 15గా మార్చేశారు అనుకోండి కంపెనీ వాళ్ళే. అసలు ల్యాప్టాప్ ఏంటి బ్రో కథ అంటే కనుక, ఈ ల్యాప్టాప్ అంటే నేను వాడాను. మ్యాక్‌బుక్ కంటే కనుక నేను చెప్తున్నాను ఎక్స్‌పీరియన్స్ అనేది. ఇది ఈ ఏ గుడ్ ల్యాప్టాప్ ఫర్ మా డైలీ మా రెగ్యులర్ మా యూజెస్ అనమాట. అంటే ఎలా చెప్పండి మీకు, కీబోర్డ్ బ్యాక్ లైట్ ఉండదు. ఛార్జింగ్ అనేది హెవీగా వాడితే కనుక 4 అవర్స్ అలా వస్తుంది. 4 అవర్స్ హెవీగా వాడితే కనుక 4 అవర్స్ లేదా 3.5 అవర్స్ వస్తుంది పక్కలో. తర్వాత 2.5 అవర్స్ కూడా ట్రాన్ అయిపోయే రోజులు ఉన్నాయి. నేను గేమ్స్ ఆడొచ్చు అప్పుడు, అంటే గేమ్స్ అయితే డెడికేటెడ్ గా మనం గేమ్స్ అయితే ఆడలేము ఇందులో. మామూలుగా రానే చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా. ఎలా చెప్పంటే మీకు, జీటీఏ వైస్ సిటీ కూడా అంతగా సపోర్ట్ చేయదు. మధ్యలో హ్యాంగ్ అయితే ఉంటుంది డివైస్ అనమాట. అంత లో ల్యాప్టాప్ ఇది. అందులో వస్తే మనకు వచ్చేసరికి ఎన్ని పోర్ట్స్ ఉంటాయంటే నాకు ఒక 5 పోర్ట్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసరికి టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి రెండు యూఎస్బి పోర్ట్లు ఉంటాయి. ఒకటి హెచ్డిఎంఐ పోర్ట్, ఒకటి వచ్చేసి ఆడియో పోర్ట్, ఒకటి వచ్చేసరికి ఛార్జింగ్ పోర్ట్, అండ్ ఒకటి వచ్చేసరికి ఎస్డి కార్డు స్లాట్ ఉంటుంది అంతే మాట. అది. అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి వెళ్తే కనుక ఈ ల్యాప్టాప్ది బ్యాటరీలోకి వస్తే కనుక ఇది 2.6 వాట్ అవర్స్ బ్యాటరీ అనమాట. ఇందులో మన లిథియం అయాన్ బ్యాటరీ. దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే కనుక మీకు ఎల్ఈడి డిస్ప్లే అనమాట. ఎల్ఈడి డిస్ప్లే, ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట. ఎల్ఈడి ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంది ఇందులో. దీని యొక్క రీఫ్రెష్ 120 Hz ఉంది అనమాట. ఓకే, బేసిక్ తీసుకుంటే పర్లేదు. లేదు బ్రో, కొంచెం హై ఎండ్ చేస్తాను బ్రో అంటే కనుక కొంచెం మీరు ఆలోచించి తీసుకోండి ఈ ల్యాప్టాప్ తీసుకుంటే కనుక మీరు. పర్టికులర్లీ ఇది అంటే దీనికంటే కొంచెం బెటర్ అయితే ఇంకా 10,000 వేసుకుంటే ఇంకా బెటర్ ల్యాప్టాప్ వస్తుంది. స్ట్రిక్ట్లీ 40 నుంచి 50K మధ్యలో బ్రో నా బడ్జెట్ అంటే కనుక ఈ ల్యాప్టాప్ మీరు తీసుకోవచ్చు అనమాట. ఇంటెల్లో కావాలి బ్రో నాకంటే కనుక. దీని కాస్ట్ ఎంత బ్రో అంటే కనుక 45,000 అంటే అరౌండ్ 45,000 వచ్చేస్తుంది ఇది. 40,000 చేంజ్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెచ్పి ల్యాప్టాప్ అంటున్నారు. హెచ్పి వచ్చేసరికి 15 మాట ఇది. ఇది కూడా మనకి ఇంటెల్ వస్తుంది. i3 12 GB ర్యామ్, LPDDR4, 512 GB ఉంది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 52,000 దాకా ఉంది, కానీ ఆఫర్లో 45,000 వస్తుంది. చూసుకోవచ్చు, ఇది వస్తుంది. లేదు బ్రో కొంచెం దీనికి వచ్చేసరికి i3 వస్తుంది, ఇది చూసుకోవచ్చు. దీంతో వచ్చేసరికి కీబోర్డ్ అయితే బ్యాక్ లైట్ ఉన్నట్టుంది. ఇది మొత్తం చూపిస్తాను. కీబోర్డ్ కి అండ్ పోర్ట్ స్టేషన్కి వచ్చేసరికి ఒక టైప్ సి పోర్ట్ ఉంటుంది, ఒక హెచ్డిఎంఐ పోర్ట్, ఒక రెండు యూఎస్బి పోర్ట్లు వస్తాయి, ఒక ఆడియో పోర్ట్ అండ్ ఒక ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. ఓకే, బెటర్ బెటర్ ఉంటుంది. అండ్ ఉంటుంది ఒకసారి i3 వస్తుంది. నేను కొంచెం డీప్ గా దీని యొక్క డీటెయిల్స్ లోకి వచ్చాను. ఇదే మనకి i5 అయితే గ్రాఫిక్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళు, అది చూసుకోండి మీరు. అండ్ వచ్చేసరికి ప్రాసెసర్ వచ్చేసరికి i3 ఉంది. అండ్ డిస్ప్లే మనకు మెయిన్ కాబట్టి ఎల్ఈడి డిస్ప్లే అనేది ఐపీఎస్ డిస్ప్లే ఎల్ఈడి వాళ్ళు 1080p ఉంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీలోకి వచ్చేస్తే కనుక 7.7 అవర్స్ 75 మినిట్స్ వరకు వీళ్ళు క్లైమ్ చేసుకుంటున్నారు. 41 వాట్ అవర్స్ ఉందని చెప్తున్నారు లిథియం అయన్ బ్యాటరీ. కానీ అంతసేపు అయితే 7 అవర్స్ అయితే ఈ ల్యాప్టాప్ రాదు. ఒక 4 to 5 అవర్స్ అయితే వస్తుంది. ఎందుకంటే అన్ని 4 to 5 అవర్స్ వస్తుంది బ్రో అంటే వాళ్ళు అడగచ్చు మీరు. అంటే ఏ ల్యాప్టాప్ అయినా మినిమం 4 to 5 అవర్స్ వస్తాయి మన బ్యాటరీ. ఏ ల్యాప్టాప్ అంటే ఇంకా ఎక్కువ వచ్చే ఉన్నాయి. 10 అవర్స్ వచ్చే బ్యాటరీ ల్యాప్టాప్ ఇప్పుడు మనం మ్యాక్ బుక్ తీసుకుంటే 10 అవర్స్ వస్తాయి. కాకపోతే కొన్ని ల్యాప్టాప్స్ ఏంటంటే వాళ్ళు 7 అవర్స్ అంటారు. ఎగ్జాక్ట్ 7 అంటే ఇది మేబీ ఆ 6.5 అవర్స్ దాకా, ఇది 5.5 6 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. చెప్పలేం మనం.
కాకపోతే వీళ్ళు ట్రైన్ చేసేంత హై అంటే ఏది అంత ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఇచ్చేది, ఎందుకంటే దే వాంట్ 10 ఇప్పుడు 4.5 to 5 hours ఉంది కదా. వీళ్ళు ఏంటి ఇప్పుడు 7.5 hours అంటారు వీళ్ళు తప్పుగా. సో ఈ 7.5 hours ఎక్కువ ఉంటుందని చెప్తారు కదా వీళ్ళు. అది మిమ్మల్ని ఈ స్టెమ్ చేస్తారు అంతే. మీకు అన్నాక అది యావరేజ్ నాకు ఈ 5.5 hours వస్తుంది. ఓకే ఇంత వచ్చింది కదా అనుకుంటుంటాం అంతే. అది నెక్స్ట్ ట్రూలీ ఇది వస్తే ఇంటెల్ ల్యాప్టాప్ అనమాట i3. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ ల్యాప్టాప్ ఏంటంటే కనుక చాలా తక్కువ ఉంటాయి అన్నమాట మీకు. అది కూడా లెనోవో నుంచి అయితే ఒకటి ఉందన్నమాట, 37,000 ఉంది ఇది. ఇది మీరు కన్సిడర్ చెయ్యొచ్చు ఏఎండి ల్యాప్టాప్ తీసుకుంటా అంటే కనుక. వచ్చేసరికి లెనోవో ఇది విపిన్ జీ 4 మాట. ఏఎండి అథరాన్ సిల్వర్ 77120U వస్తుంది. అండ్ 8 GB LPDDR5 ర్యామ్ వస్తుంది, 512 GB SSD వస్తుంది. విండోస్ 11 ఉంది, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనమాట. ఫుల్ హెచ్డి నుండి ఏఎండి రీడౌన్ 610M ఉంది గ్రాఫిక్ కార్డు అది ప్రాసెసర్. అండ్ అంటే ఆ లెనోవో వచ్చేసరికి ఇంత బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి మళ్ళీ లెనోవోలో. ఈ బడ్జెట్ లో మళ్ళీ లెనోవో బ్యాక్ సైడ్ ఆఫర్ చేయడం అనేది చాలా బెటర్ ఆప్షన్ చెప్పొచ్చు. అండ్ ఇంకొంచెం డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే కనుక ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ లోకి వచ్చేద్దాము. మనకు మెయిన్ గా డిస్ప్లే కావాలి కాబట్టి ఇది ఎల్సిడి డిస్ప్లే అనమాట, మన 1080p ఉంది. రేపు వస్తుంది దీని రీఫ్రెష్ రేట్ మెన్షన్ చేయలేదు వీళ్ళు ఇందులో. అండ్ ఈ ఎల్ఈడి ఆర్ ఎల్సిడి అంటున్నారు అమెజాన్ లో, ఇది కదా ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది వచ్చేసరికి లిథియం పాలిమర్ బ్యాటరీ 15 hours బ్యాటరీ బ్యాకప్ అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి నాకు తెలిసి ఒక 8 hours దాకా అయితే రావచ్చు లెనోవో కాబట్టి. ఒక 65 watt బ్యాటరీ ఉంది అనేది ఒక 8 hours దాకా వస్తుంది మాక్సిమం. ఒకవేళ మీరు స్పీడ్ యాక్సెస్ చేస్తే, లేదు బ్రో నేను బ్రౌజింగ్ యూట్యూబ్ చేస్తా అంటారు మీకు మరి 10 hours దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మా ఫ్రెండ్ వాడాడు ఒకసారి తీసుకొని. ఇది వచ్చేసరికి మిడ్ రేంజ్ ల్యాప్టాప్ అనమాట ఇది. మళ్ళీ లెనోవో నుంచి వచ్చిన ఫస్ట్ మిడ్ రేంజ్ ల్యాప్టాప్ అంటే ఇది అనమాట. ఇంకొక నెంబర్ ఆఫ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఒకటి వచ్చేసరికి ఒక HDMI పోర్ట్ ఉంటుంది, 3 USB పోర్ట్స్ ఉంటాయి అనమాట. అండ్ మిగతా 3 నార్మల్ పోర్ట్స్ ఉంటాయి. మన యూఎస్బి పోర్ట్స్ HDMI పోర్ట్ ఉంటాయి కదా, అవి ఏమేమి పోర్ట్స్ అంటే ఒక HDMI పోర్ట్ ఉంటుంది, ఒక టైప్ సి పోర్ట్ ఉంటుంది, ఒక ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, ఇంకొకటి యూఎస్బి పోర్ట్ ఉంటుంది. అండ్ ఒక ఇథర్నెట్ పోర్ట్ ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఒక యూఎస్బి పోర్ట్ కూడా ఇస్తున్నారు. ఇది కొంచెం బెటర్ ఉంటుంది. ఇటు ఇథర్నెట్ పోర్ట్ అవడం అనేది బడ్జెట్ లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఏఎండి ప్రిఫర్ చేస్తారు అంటే కనుక ఓకే. అండ్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి కెమెరా క్వాలిటీ కావాలి మనకి. కెమెరా గురించి మనం సెర్చ్ చేస్తే కనుక 720p వెబ్ క్యామ్ ఉందన్నమాట ఇది. అండ్ మిగతా కెమెరా ఉంది కదా బ్రో అంటే కనుక రిజల్ట్ 1080p పైన వాళ్ళు మెన్షన్ చేసేస్తారు కదా మిగతా రెండింటిలో. బట్ ఇది వెబ్ క్యామ్ కొంచెం బెటర్ ఉంటుందేమో అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే ఇది బెస్ట్ ల్యాప్టాప్స్ అనమాట ఈ బడ్జెట్ లో మీరు తీసుకోవాల్సింది అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి కింద. నెక్స్ట్ 40Kలో అయిపోయింది కదా వీడియో, నెక్స్ట్ వచ్చేసరికి ఈ 50Kలో చేస్తాను. అంటే ఈ 50 to 60K మధ్య చేస్తాను అన్నమాట నేను వీడియో. అంటే ఈ 50K స్టార్ట్ అవుతాయి. అండ్ 59Kలో ఇంకొక వీడియోస్ చేస్తాను. 40K వస్తే నాకు ఫస్ట్ అనిపిస్తుంది ఈ రెండు ల్యాప్టాప్స్. సో ఈ రెండు ల్యాప్టాప్స్ మీద మంచిగా వీడియోస్ చేయడం జరిగింది నేను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.